హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ కంటెంట్ ప్రతిరోజు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే 3 పత్రికల్లో కూడా అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వీటి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారండి. ఆంధ్రజ్యోతిలో అయితే అసలైన యుద్ధం ముందుంది అని చెప్పి ట్యాగ్లైన్ పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో వేశారనమాట. దీని గురించి పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. సో దాని గురించి చూసుకుందాం. అట్లాగే ఈనాడులో కూడా ఇదే అండి, యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం అని చెప్పి రాశారనమాట సాక్షిలో. ఇక ఈనాడులో అయితే బాంబుల వర్షం, టెహ్రాన్ బీరుట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు అని చెప్పేసి ఇదే ఫోటోని ప్రస్తావించారండి వీళ్ళు కూడా. సో ఈ ఫోటో గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఈ ఫోటోలో ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్లో ఒక దాడి చేశాయండి ఒక స్కూల్ పైన. అందులో 165 మంది ఆడపిల్లలు, అంతా 12 నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలండి, చిన్నపిల్లలు. వాళ్ళు 165 మంది చనిపోయారనమాట. సో వాళ్ళందరినీ ఒకే చోటే సామూహిక ఖననం చేయడం జరిగింది. సో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది, బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒకే స్కూల్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్లో ఒక స్కూల్ పైన, చిన్న పిల్లలు చదువుతున్న స్కూల్ పైన దాడి చేసి 165 మందిని చనిపేశారని చెప్పేసి ఇరాను పూర్తి కోపంతో ఉందండి. సో దాని గురించే ప్రస్తావన రాశారని ప్రతి ఒక్క 3 పేపర్లో కూడా దాని గురించి రాశారనమాట. సో దాని గురించి డీటెయిల్గా చూసుకుంటే 165 మంది బాలికల మృతదేహాలను సామూహిక ఖననం చేశారు. సమాధుల ఫోటోను పోస్ట్ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి. సో చూడండి, 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. సో అందులో పిల్లలు చనిపోయారండి. యాక్చువల్గా అమెరికా ఏదైతే సాగు చూపిస్తుందో ఇరాన్ మీద దాడి చేయడానికి, అణుబాంబు తయారు చేస్తుంది, దానివల్ల ప్రజలకు నష్టము, అక్కడ మనుషులు చంపేస్తుంది అని చెప్పేసి దేని గురించి అయితే వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారో అదే జరిగిందండి ఇక్కడ. సో అది కూడా వాళ్ళ చేతుల్లోనే జరిగడం అనేది ఇంకా ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. సో అన్యాయం అండి, చాలా అన్యాయం ఇది. అట్లాగే లెబనాన్లోకి ఇజ్రాయెల్ దళాలు, ప్రత్యక్ష పోరుకు సిద్ధమన్న హెజ్బుల్లా, అదనపు బలగాలు మోహరించిన ఇజ్రాయెల్, సరిహద్దుల్లోని 80 గ్రామాలు ఖాళీ చేయాలంటూ ప్రజలకు సైన్యం హెచ్చరికలు అంటండి. సో ఇప్పటి వరకు ఏదైతే ఎయిర్ డిఫెన్స్ ఉందో అందులోనే ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకోవడం సరిపోయింది. సో ఇక ప్రత్యక్షంగా వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో పోరాడతామని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక ముందడుగేసింది అనమాట. సో ఇక మా వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి, వాటితో ఎన్నాళ్ళైనా యుద్ధం చేయొచ్చు. ఇరాన్ నాయకత్వంతో పాటు వైమానిక నౌకల దళాలు పుట్టికిపోయాయి. ఇరాన్ చర్చలు కోరుతుంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాము. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు, ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మృతి అని చెప్పేసి ఒక వార్త రాశారండి. టెహ్రాను, బుషెహారు ఎయిర్పోర్టుల్లో విధ్వంసం, ఒక ప్రయాణికుల విమానం ధ్వంసం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, టెల్ అవీవ్ సెంటర్ ఇజ్రాయెల్లో విధ్వంసం. అలాగే 12కు చేరిన మృతులు, సౌదీలోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడులు, గల్ఫ్ దేశాల్లో ఎంబసీలు మూసివేస్తున్న అమెరికా, స్వదేశానికి సిబ్బంది తరలింపు, ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మద్దతు ఇస్తామని చెప్పేసి చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారండి. అలాగే దగ్గరలో భారీ శబ్దం, చాలా భయపడ్డా, క్షేమంగా తిరిగి వచ్చా అని చెప్పి పివి సింధు ఒక ట్వీట్ అయితే చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక న్యూస్ రాశారండి. ప్రజలకు, వన్యప్రాణులకు హనుమాన్ రక్ష, ప్రజలకు రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రోగ్రామ్కి అటవీ శాఖతో ఒక ప్రోగ్రాం నిర్వహించారండి. సో దాని గురించి రాశారనమాట. అమరావతిలో జరిగింది ఇది. సో భూమిపై మనుషులతో పాటు జంతువులకు స్థానం, వాటితో కలిసి జీవిద్దాం, కలివిడిగా బతుకుదాం, మానవ వన్యప్రాణాల సంరక్షణ నివారణకు చర్యలు, జంతువులతో పాటు పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులు సంరక్షించడమే ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి అన్నారనమాట. సో దాని గురించి రాశారండి. సో ఇక 18 నిమిషాలు కనిపించిన చంద్రగ్రహణం, తెలుగు రాష్ట్రాల ప్రధాన ఆలయాలు మూసివేత, 10 గంటల 30 నిమిషాల పాటు మూతపడిన శ్రీవారి ఆలయం. గ్రహణం వేడిన తర్వాత శాశ్వతంగా శుద్ధి చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారంట అండి. అట్లాగే ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అయితే జరిగిందండి. సో రాజకీయ మీటింగు అన్నీ ఉన్నాయి. సో
సో వీళ్ళు పరిపాలనా అంశాలు మాత్రమే మాట్లాడామని చెప్పేసి బయటకు చెప్తారనమాట. సో అన్నీ ఉంటాయన్నమాట. సో గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి అన్ని గ్రామాలకు జల్ జీవన్తో రక్షిత నీరు, విస్తృతంగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం, సీఎం డిప్యూటీ సీఎం భేటీలో కీలక చర్చలు, అభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి అని చెప్పేసి ఒకటి రాశారండి. అట్లాగే తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ జరిగిందంట. రాజ్యసభ ఖాళీల భర్తీపై మాటామంతి, నామినేటెడ్ నియామకాలు వేగవంతం చేయాలి, లడ్డూపై మండలిలో వైసీపీ కుయుక్తులకు ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారంట. సో ఇదండి. అట్లాగే ఉమ్మడిగా తిప్పికొడదాం, లడ్డు వ్యవహారంపై పీఎంతో బీజేపీ నేత మాధవ్ భేటీ, వైసీపీపై ఎదురుదాడికి వ్యూహం సిద్ధం. ఆ వ్యూహం ఏముందిలేండి, ముందు అవి కరెక్ట్గా బీజేపీ అంటున్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు ఏం చేయలేరు, అది పచ్చి నిజం అంతే. ఇంకా దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లే. కస్సు బుస్సు కార్తికేయ, తీరు మార్చుకొని సీఎం కార్యదర్శి మిశ్రా, ఈసారి కృష్ణా కలెక్టర్ ఎస్పీలపైన చిందులో, తమాషాగా ఉందా అంటూ వీరంగం. అందరూ చూస్తుండగానే అనుచిత ప్రవర్తన, కలెక్టర్ కొరియర్లో షూ పంపి అవమానం, మిశ్రా తీరుపై అధికార యంత్రాంగం గంగరంగరం. అది నుంచి ఆయన వివాద ప్రవర్తనగానే ఉందంట. కింది స్థాయి సిబ్బంది, మరీ ముఖ్యంగా తెలుగు అధికారులపై చిన్న చూపు అంట ఆయనకి. బలుపు, చదువుకున్నామనే కామన్ సెన్స్ కూడా ఉండదు. సో ఇక చూస్తే ఆల్మట్టి ఎత్తిపోయింపై చంద్రబాబు అభ్యంతరం, సీనియర్ నేత ఇలా చేస్తారనుకోలేదు. డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖ రాసింది, ఎత్తు పెంచొద్దని గెజిట్ చేయొద్దని కోరింది. మా రాష్ట్ర భూసేకరణకు ఏపీ అడ్డు చెప్పడం ఏంటి అని చెప్పేసి కర్ణాటక డిప్యూటీ సీఎం ఉన్నారు కదా డీకే శివకుమార్, ఆయన ఒక ఇది రాశారండి. అట్లాగే 108 మినీ ఆసుపత్రులు రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం, అంబులెన్స్లో కొత్తగా టెలిమెడిసిన్ విధానం, మార్గం మధ్యలోని బాధితులకు ప్రాథమిక చికిత్స, 2.5 లక్షల మందికి ఆసుపత్రికి చేరుకోవడం నయం, టెక్నాలజీ ద్వారా 20% మరణాల నివారణ, బాధితులకు పకడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు. సో ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా మారిన అంబులెన్స్లు అండి. సో ఏదైనా గవర్నమెంట్ ఒక పథకాన్ని పెడితే దాని మీద పర్యవేక్షణ అనేది ఉండాలండి, లేకపోతే ఆ పథకం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అలాగే దీని మీద ఎంత దృష్టి పెట్టారో గవర్నమెంట్ హాస్పిటల్ పైన కూడా అంత దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు 1 అవర్ 2 అవర్ డ్యూటీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అటువంటివి జరగకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అనే డ్యూటీ వాళ్ళు పొద్దున్నే సాయంత్రం ఉండేలా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడతాయండి. సో అది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన అంశాలండి. ఈనాడులో చూసుకుంటే బాంబుల వర్షం అని చెప్పేసి ఇజ్రాయిల్ అండ్ అమెరికా ఇరాన్ యుద్ధం గురించి రాశారండి. సో సేమ్ ఫోటోనే చూశారు కదా, 2 అణు కేంద్రాలపై దాడి చేసిందంట. బాంబుల వర్షం, టెహ్రాన్ బీరుట్లపై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలపైన దాడి, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనంపైన క్షిపణులు, లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, సౌదీ కువైట్లోని యూఎస్ ఎంబీసీలపై డ్రోన్లు, అమెజాన్ డేటా సెంటర్ల పైన ఇరాన్ పైన ఖతర్ దాడి చేసిందంట. సో అదే అండి. సో ఇరాన్లో మినాబ్లో ఓ పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ అమెరికా జరిపిన దాడిలో మరణించిన విద్యార్థుల కరణాన్ని సిద్ధం చేసిన గుంతలు అని చెప్పేసి ఈ ఫోటో ఒకటి హైలైట్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగింది కదా, సో పర్యటన, సో దాని గురించి రాశారనమాట. దాని గురించి రాస్తూ నేను జరిగిన చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి జరిగిన మీటింగ్ గురించి కూడా రాశారండి. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకే హనుమాన్ అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి జరిగిన విషయాల గురించి రాశారు. వన్యప్రాణాలను కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలను రక్షించుకుందాం, ప్రాజెక్టు కోసం 100 వాహనాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటండి. సో రెస్క్యూ వాహనాలు, వన్యప్రాణి అంబులెన్స్లు అంటండి. సో దాని ప్రధానంగా రాశారనమాట. నిన్న ఇక మీటింగ్ గురించి రాశారండి. అట్లాగే విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్, విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైలు కారిడార్, హైదరాబాద్, శ్రీశైలం, మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్, 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ ప్రతిపాదనలు. సో బాగుంది కదా. సో అమలు అయితే కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం స్పీడ్ అందుకుంటుంది అనమాట. ఇక ఇష్టమైన తీరానికే మళ్ళీ సముద్రంలో 100 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఎంచుకున్న చోటకే తిరిగి వచ్చి గుడ్లు పెడుతున్న తాబేళ్ళు, అధ్యయనంలో వెల్లడి. సో ఇవేంటంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా కూడా సో తిరిగి వచ్చి అదే ప్లేస్లో గూడ్లు పెడతాయంటండి. ఎలా కనిపెడుతున్నాయో అర్థం కావట్లా. సో మనలాగా వాటికి నావిగేషన్ సిస్టము, అట్లాగే ఈ ఇంటర్నెట్ సేవలు, శాటిలైట్ సిస్టమ్ అనేది ఏమి ఉండదు, కానీ కనిపెట్టి సేమ్ అదే ప్లేస్లోకి వచ్చి గుడ్లు పెడుతున్నాయంటే వాటి తెలివికి మెచ్చుకోవచ్చు.
సాక్షిలో చూసుకుంటే రాజ్యసభకు నితిన్ నవీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్కు బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారంటండి. సో బీజేపీ తరఫున మరో 67 మంది హతం. ఆఫ్ఘన్పై తాజాగా జరిపిన దాడుల్లో మరో 67 మంది తాలిబాన్లు హతమైనట్లు పాకిస్తాన్ తెలిపిందంట. సో మోదీ యూట్యూబ్ ఛానల్, ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ 3 కోట్ల సబ్స్క్రైబర్లు మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించిందండి. సో ప్రధానమంత్రి కదా, ఎంతైనా బీజేపీ వాళ్ళే అంతమంది ఉంటారు అనమాట. సో అట్లాగే నేడు తొలి సెమీఫైనల్ అండి. కోల్కతాలో జరిగే పోరులో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఢీ అంట. సో ఏం జరుగుతుందో చూడాలా. మంచి టీమ్స్ 2. చమురు సమస్యకు ఛాన్స్ లేదు, తగినన్ని నిల్వలు ఉన్నాయి. ఇరాన్ పరిణామాలపై కేంద్ర వివరణ. అయినా కూడా రేటు పెంచుతారులేండి మీరు ఆఖరిగా. అట్లాగే యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం. సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయాలపై ఇరాన్ డ్రోన్ దాడులు. యుఏఈలో చమురు కేంద్రంపై కూడా. లెబనాన్లో ఇజ్రాయెల్ బూతల పోరు. అవసరమైతే ఇరాన్లో కూడా బూతల పోరు చేస్తామని ట్రంప్ ప్రకటించారంట. టెహరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. అధ్యక్ష భద్రతా మండలి భవనాల ధ్వంసం. ఐఆర్జీసీ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసం చేశామని చెప్పేసి యుఎస్ నిన్న ప్రకటించుకుందండి. సో అట్లాగే ఇక అంగన్వాడీలపై ఆటవిక దాడి. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్టులు చేస్తారని చెప్పేసి ఒక వార్త అయితే రాశారనమాట. సో వీళ్ళు ఏంటంటే 2022 నుంచి కొట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 3 సంవత్సరాలు వీళ్ళని నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడేమో ఈ వార్త రాసుకొస్తున్నారు. కొంచెం ఉండాలండి మన గవర్నమెంట్లో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టామనేది. వాళ్ళకి సపోర్ట్ చేయండి, అంతేగాని వాళ్ళకి మేము మంచి చేసామని చెప్పకండి. మీరు మంచి ఏం చేయలేదు. వాళ్ళ హామీని మాత్రం అమలు చేయమని వాళ్ళు అడిగితే, దీన్ని హామీలు అమలు చేయాలని అడిగితే తప్ప అని చెప్పి మొత్తానికి అన్నిటికీ ముడిపెట్టేశారు వీళ్ళు. సో ఇక చంద్రగ్రహణం ఎఫెక్టు. ఆలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమం నిర్వహించి తర్వాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8:30 తెరిచారంట అండి. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.